Hi, welcome. Hi. Okay, now we'll be doing the analysis for match number 43, that is between Delhi Capitals versus Mumbai Indians. సో మళ్ళీ ఒక హై స్కోరింగ్ గేమ్ అయితే చూసాము ఢిల్లీలో. అండ్ ఈసారి ఢిల్లీ నుంచి వచ్చింది ఫస్ట్ బ్యాటింగ్లో, అండ్ దాన్ని ముంబై ఇండియన్స్ మళ్ళీ చేస్ చేయలేకపోయింది. ఇంతకుముందు ఎస్ఆర్ఎస్తో 270 ఆర్డ్ స్కోర్ చేయించారు, అండ్ అట్ ద సేమ్ టైం ఈ మ్యాచ్లో కూడా 260 ఆర్డ్ స్కోర్ చేయించారు. రెండిట్లోనూ చాలా దగ్గరగా వచ్చి ఓడిపోవడం జరిగింది ముంబై ఇండియన్స్. సో ఏమంటారు? డెఫినెట్గా ఐ థింక్ అన్లక్కీ ముంబై ఇండియన్స్ అనే చెప్పాలి. దే వర్ జస్ట్ వన్ బౌండరీ అవే ఫ్రమ్ ద విన్. ఓవరాల్గా చూస్తే ఐ థింక్ ఫీల్డింగ్ చేసినప్పుడే ముంబై ఇండియన్స్ దే కుడ్ నాట్ పెర్ఫార్మ్ వెల్, అండ్ దానికి తోడు వాళ్ళ బౌలర్స్ అందరూ రన్స్ బాగా ఇచ్చేశారు. అండ్ ఓన్లీ బుమ్రా మాత్రం కొంచెం కంట్రోల్డ్గా వేయగలిగినా కూడా అప్పటికే దే హ్యావ్ డన్ ద మిస్టేక్స్. అండ్ దానికి తోడు జేక్ ఫ్రేజర్, వాట్ అన్ ఇన్నింగ్స్. ఐ థింక్ ఒక రకంగా చెప్పాలంటే ఢిల్లీకి ముందుగా గనక ఈ జేక్ ఫ్రేజర్ని వాళ్ళు ఎర్లీ ఆఫ్ ద సీజన్ కనుక ఇంట్రడ్యూస్ చేస్తుంటే టీంలోకి వాళ్ళు టాప్లో ఉండేవాళ్ళేమో. బట్ ఎనీవే ఐ థింక్ ఇప్పుడు దేవర్ బ్యాక్ అన్నట్టు ఆడుతున్నారు. దే ఆర్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ద సిఎస్కే అండ్ ఎల్ఎస్జి కూడా. సో I think Jack Fraser's innings was the exceptional innings. Chala brilliant. I think that is the key factor ane cheppochu overall match ki chuste. And దాని తర్వాత I think 262 చేయడం అనేది ఇట్స్ సూపర్ హై స్కోరింగ్. రిషబ్ పంత్ కానీ వచ్చిన ప్రతి బ్యాట్స్మెన్ ఇన్ ది ఢిల్లీ టీం నుండి ఎవ్రీబడి స్కోర్డ్ టూ గుడ్. అందరూ 200 స్ట్రైక్ రేట్ తోటి చేస్తున్నారు బ్యాటింగ్. సో అలాంటప్పుడు ఇంకా భయపడాల్సిన అవసరం లేదు. అండ్ లక్కీగా ఢిల్లీకి బౌలింగ్ అటాక్ బాగుంది, స్పిన్ కొంచెం ఎఫెక్టివ్గా వేయగలిగారు. సో దట్ దే వర్ ఏబుల్ టు కంట్రోల్ ముంబై ఇండియన్స్ అనిపించింది సెకండ్ ఇన్నింగ్స్లో. ఇక్కడ టాస్ అండ్ పిచ్ గురించి మాట్లాడుకుంటే టాస్ ముంబై ఇండియన్స్ గెలవడం అండ్ అట్ ద సేమ్ టైం ఫీల్డింగ్ ఆఫ్ చేసుకోవడం చూసాము. అండ్ ఆ పిచ్ మీద డెఫినెట్లీ ఒక మంచి ఆప్షన్ అని చెప్పాలి. అండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ ఏదైతే ఉందో ఢిల్లీ ఇనిషియల్గా జేక్ ఫ్రేజర్ ఇన్నింగ్స్తో చాలా మొమెంటం ఈజీగా వచ్చింది. అండ్ అట్ ద సేమ్ టైం దాన్ని మిగిలిన బ్యాట్స్మెన్ అంతా క్యాపిటలైజ్ చేసుకోవడం చూసాం మనం. సో 262 ఆ పిచ్ మీద డెఫినెట్లీ ఆన్ పార్ అనుకోవచ్చా, లేకపోతే మేబీ ఇంకా స్కోర్ చేసే ఆప్షన్స్ ఉన్నా కూడా వాళ్ళకు తగ్గింది అని చెప్పుకోవచ్చా, లేదా ఇంకా ఎక్కువ అని చెప్పొచ్చా? 250 is on par. 262 is reasonable score to defend అనే చెప్పొచ్చు. బికాజ్ ఢిల్లీకి బౌలింగ్ అటాక్ బాగుంది కంపారిటివ్లీ. సో ఆ విధంగా చూస్తే ఐ థింక్ 250 ఈజ్ ది ఆన్ పార్ స్కోర్ ఆ గ్రౌండ్లో. అండ్ ఓవరాల్గా చూస్తే అన్ని మ్యాచెస్లో 200 ఈజ్ ప్రిటీ మచ్ ఆన్ పార్ గివెన్. ఆ స్టేజ్లో ఉన్నారు. ఈవెన్ స్పిన్ అటాక్స్ కూడా అలాగే వెళ్తున్నాయి, 200 వరకు వెళ్తున్నాయి. సో ఐ థింక్ గోయింగ్ ఫార్వర్డ్ వీఆర్ గోయింగ్ టు సీ 200s ఆర్ లైక్ ఎవ్రీ మ్యాచ్లో 200s ఉన్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. సో 250 ఈజ్ ఆన్ పార్ ఆన్ దట్ పిచ్. సో ఫస్ట్ ఇన్నింగ్స్లో తీసుకుంటే ముంబై ఇండియన్స్ దే కెప్ట్ ఆన్ చేంజింగ్ ద టీమ్ డైనమిక్స్, అండ్ ఈ మ్యాచ్లో కూడా మళ్ళీ చేంజ్ చేశారు. సో లూక్ వుడ్ని తీసుకురావడం అనేది ఇంతవరకు మంచి మూవ్ అనుకోవాలి. I don't think it's a right move. They kept on changing. ఆ కన్సిస్టెన్సీ పోతుంది. దానికి తోడు షెపర్డ్ని ప్లే చేయలేదు. ముంబై ఇండియన్స్ కంప్లీట్గా ఫెయిల్ అయ్యారనే చెప్పొచ్చు ఈ సీజన్లో. ఈవెన్ దో వాళ్ళకు మంచి రీసోర్సెస్, మంచి బ్యాటింగ్ డెప్త్ ఉన్నా కూడా దే వర్ నాట్ ఏబుల్ టు విన్ ద గేమ్స్ అనేది చాలా కన్సర్నింగ్ ఫ్యాక్టర్గా ఉంది ముంబై ఇండియన్స్కి. ఐ డోంట్ థింక్ దే విల్ రికవర్. అండ్ దానికి తోడు హార్దిక్ పాండ్యా గెస్చర్, ఆ లీడర్షిప్ ఏదైతే ఉందో అది ఆ టీం మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఐ డోంట్ థింక్ ముంబై ఇండియన్స్ కెన్ రికవర్ ఫ్రమ్ దట్. బట్ ఓవరాల్గా చూస్తే ఐ థింక్ దే నీడ్ టు డూ లాట్స్ ఆఫ్ చేంజెస్ అండ్ స్టిక్ టు దోస్ చేంజెస్ వన్స్ దే ప్లేడ్ వెల్. సో ముంబై ఇండియన్స్ ఆర్ రియలీ డిసప్పాయింటింగ్ అనే చెప్పచ్చు ఒక రకంగా.
యాహ్! అండ్ కెప్టెన్సీ విషయానికొస్తే హార్దిక్ పాండ్యా నుంచి మళ్ళీ చూసామా మిస్టేక్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. బౌలర్స్‌ని యాహ్! కరెక్ట్‌గా యుటిలైజ్ చేసుకోలేకపోతున్నాడు. బుమ్రా లాంటి బౌలర్ ఉన్నప్పటికీ హి ఈస్ నాట్ యుటిలైజింగ్ హిమ్ వెల్ అనే చెప్పాలి. అండ్ యాహ్! మిగిలిన బౌలర్స్ కూడా కాస్త సహకరించడం లేదని చెప్పాలి. లాస్ట్ మ్యాచ్‌లో పీయూష్ చావ్లాని తీసుకొచ్చారు. మళ్ళీ ఈ మ్యాచ్‌లో కూడా పీయూష్ చావ్లాని అలాగే కంటిన్యూ చేయడం జరిగింది. అండ్ యాహ్! మనం అనుకున్నట్టు ఆ చేంజెస్ ఏవైతే ఉన్నాయో అవి కాకుండా కొత్త చేంజెస్‌ని తీసుకురావడం అనేది జరిగింది. సో, విచ్ యాహ్! ఈస్ డెఫినైట్‌లీ ఔట్ ఆఫ్ ద బాక్స్. కొన్నిసార్లు అది వర్కౌట్ అవ్వచ్చు. బట్ మాక్సిమం ఆల్రెడీ లూప్‌ని టెస్ట్ చేశారు. ఇట్ డిడ్ంట్ వర్క్ అనే మళ్ళీ రీప్లేస్ చేశారు. అండ్ మళ్ళీ తీసుకురావడం అనేది ఐ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్ దేర్ విత్ దట్ లైనప్. నిన్న మనం చెప్పుకున్నట్టు షెపర్డ్ గనుక ఉండింటే లాస్ట్‌లో దే కుడ్ హావ్ చేస్డ్ ఇట్ హ్యాపీగా. ఆ బ్యాటింగ్ లైనప్ తోటి చేసేసిండేవాళ్ళు. సో, ఈవెన్ దో దే హ్యాడ్ ఎవ్రీవన్, ఆ లాస్ట్ పవర్ పంచ్ అనేది లేకుండా పోయింది. సో, అక్కడ షెపర్డ్ ఇన్నింగ్స్ వుడ్ హావ్ బీన్ గేమ్ చేంజర్ అతను ఉండింటే మాత్రం. యాహ్! యాహ్! అండ్ అట్ ద సేమ్ టైమ్ ఢిల్లీ అంత స్కోర్ చేసింది. సెకండ్ ఇన్నింగ్స్ వచ్చేసరికి ముంబై ఇండియన్స్ ఆ స్కోర్‌ని చేంజ్ చేసే వరకు చాలా ఓవర్స్ ఇప్పుడు పర్టిక్యులర్‌గా తీసుకుంటే అట్ 5 ఓవర్స్, 10 ఓవర్స్ అండ్ 15 ఓవర్స్ దే వర్ ట్రైయింగ్ టు రీచ్ దట్ టార్గెట్ ఎఫెక్టివ్‌లీ. బట్ ఇన్ ద ఎండ్ వికెట్స్ కోల్పోవడం వల్ల అండ్ అట్ ది సేమ్ టైమ్ స్ట్రైక్ రొటేషన్ సరిగ్గా చేయకపోవడం వల్ల వాళ్ళకు రీచ్ కాలేకపోయారని అనిపిస్తది. అండ్ అదే అవును. విధంగా మళ్ళీ ఓపెనర్స్ ఫెయిల్ అయ్యారు. మళ్ళీ సూర్యకుమార్ యాదవ్ ఫెయిల్ అయ్యాడు. అండ్ మళ్ళీ ఒకసారి తిలక్ వర్మ మొమెంటమ్ క్యారీ చేశాడు. మిడిల్ ఫేజ్ నుంచి ఎండ్ ఫేజ్ వరకు. ఎండ్‌లో హీ వాస్ నాట్ ఏబుల్ టు పుల్ ఆఫ్ బికాజ్ ఆఫ్ రన్‌ఔట్. అండ్ హౌ క్రూషియల్ వాస్ దట్ ఇన్నింగ్స్? ఐ థింక్ తిలక్ వర్మస్ వాస్ ది గేమ్ చేంజింగ్ ఫ్యాక్టర్ అని చెప్పొచ్చు ముంబై ఇండియన్స్‌కి. ఐ థింక్ హీ ఈస్ ద ఓన్లీ ప్లేయర్ కన్సిస్టెంట్‌గా ముంబై ఇండియన్స్‌కి పెర్ఫార్మ్ చేస్తున్న ఒకే ఒక ప్లేయర్ తిలక్ వర్మ అని చెప్పొచ్చు. ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా ఎవరు కన్సిస్టెంట్‌గా పెర్ఫార్మ్ చేయలేకపోయినా కూడా తిలక్ వర్మ పెర్ఫార్మ్ చేస్తున్నాడు. ఒకవేళ ఆ రన్‌ఔట్ గనుక కాకుండా ఉండి ఉంటే హీ కుడ్ హావ్ చేంజ్డ్ ద గేమ్ అనే చెప్పొచ్చు అతనికి ఉన్న ఎబిలిటీకి. బట్ హీ ఈజ్ స్ట్రోకింగ్ క్లోజ్ టు 200 అండ్ బియాండ్ దట్ సమ్ టైమ్స్. సో, ఐ థింక్ అట్లీస్ట్ ముంబై ఇండియన్స్‌కి నేనున్నాను అని హీ ఈజ్ ప్రూవింగ్ ఎవ్రీ నవ్ అండ్ దెన్. బట్ ఆ రీసోర్సెస్‌ని ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ గానీ, కెప్టెన్ గానీ యుటిలైజ్ చేసుకోలేకపోతున్నాడు ఎఫెక్టివ్‌గా. సో, యాహ్! ఐ థింక్ తిలక్ ఈజ్ ఎ స్టాండ్ ఔట్ పెర్ఫార్మర్ ఫర్ ముంబై ఇండియన్స్. యాహ్! అండ్ హార్దిక్ పాండ్యా విషయానికొస్తే ఎవ్రీ మ్యాచ్ ఇప్పటిదాకా యాస్ ఎ ప్లేయర్ కంప్లీట్‌గా ఫెయిల్ అవుతున్నాడని చెప్పొచ్చు. ఈవెన్ ఇన్ బౌలింగ్ యాస్ వెల్ యాస్ ఇన్ బ్యాటింగ్. అండ్ ఈ యాహ్! మ్యాచ్ వరకు తీసుకుంటే బ్యాటింగ్ యాక్చువల్లీ కాస్త క్లిక్ అయిందని చెప్పాలి. ఒక ఫాస్ట్ ఇన్నింగ్స్ అయితే ఆడగలిగాడు. కొంచెం బౌండరీస్ స్కోర్ చేయగలిగాడు. బట్ దెన్ బౌలింగ్‌లో హి వెంట్ ఫర్ టూ మెనీ రన్స్ అండ్ హి వాజంట్ గుడ్ అని చెప్పాలి. అండ్ అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మ్యాచ్ అయితే ఓడిపోవడం జరిగింది. అండ్ దాని తర్వాత హార్దిక్ పాండ్యా స్టేట్మెంట్ గనక తీసుకుంటే మిడిల్ ఆర్డర్స్‌లో లెఫ్ట్ హ్యాండర్స్ కాస్త అక్షర్ పటేల్ మీద ప్రెషర్ పెట్టి ఆడిండొచ్చు అని చెప్తున్నాడనమాట. బట్ లైనప్‌లో తీసుకుంటే మిడిల్ ఆర్డర్స్‌లో లెఫ్ట్ హ్యాండర్స్ తీసుకుంటే ఓన్లీ తిలక్ వర్మనే ఉన్నాడు. ఇంకెవరు లేదు. యాహ్! తిలక్ వర్మ ఈస్ ద పర్సన్ హూ ఈస్ క్యారీయింగ్ ద ఎంటైర్ బర్డెన్ అని అనుకుంటే ఒక రకంగా. అలాంటి యాహ్! ప్లేయర్‌ని మళ్ళీ పాయింట్ ఔట్ చేసి స్లో ఆడారు అని క్రిటిసైజ్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు యాస్ ఎ కెప్టెన్? Yeah, it is not something you can expect from Hardik Pandya. Basically, he is someone who has to lead from the front. అక్కడ హార్దిక్ పాండ్యాతో పాటు తిలక్ వర్మ ఆన్ ద క్రీజ్ ఉన్నారు. సో, యూ ఆల్వేస్ హ్యావ్ ది ఎబిలిటీ అండ్ ఆపర్చునిటీ టు ఇన్ఫ్లుయెన్స్ ది అదర్ పర్సన్ వెన్ దే ఆర్ ప్లేయింగ్ స్లో అండ్ యూ హ్యావ్ ది ఎబిలిటీ టు షో ఇట్ యాజ్ వెల్. ఇవాళ ఆడాడు గేమ్ని. సో, వై కాంట్ హీ కుడ్ హ్యావ్ స్టేడ్. సో, అలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం వల్ల టీమ్ మోరల్ దెబ్బతినడమే అవుతుంది కానీ అంతకంటే మించి బెనిఫిట్స్ అయితే ఉండవు. సో, హీ హ్యాస్ టు బ్యాకప్ ద ప్లేయర్స్ ఫస్ట్. సో, హీ హ్యాస్ టు గెయిన్ ద ట్రస్ట్ అండ్ కాన్ఫిడెన్స్ ఈజ్ మోస్ట్ క్రిటికల్ ఫ్యాక్టర్స్ ఇన్ ఎనీ లీడర్షిప్. సో, అక్కడ ఫెయిల్ అయ్యాడనే చెప్పొచ్చు హార్దిక్ పాండ్యా. ఒకవేళ ఆ స్టేట్మెంట్ కనుక అతను ఇంప్లై చేయగలిగింటే తిలక్ స్లో ఆడాడు అని ఉంటే మాత్రం. బికాజ్ నో అదర్ ప్లేయర్ కుడ్ హ్యావ్ done the game that Tilak has done. So, yeah, I don't think it's a right statement from Hardik Pandya. Sad to hear that statement. Yes, and at the same time అక్షర్ పటేల్ కనుక తీసుకుంటే హీ వాజ్ వెరీ గుడ్ యాజ్ ఎ బౌలర్. రన్ రేట్ అనేది అసలు చాలా బాగా కంట్రోల్ చేశాడు. రన్స్ ఎక్కువ ఇవ్వలేదు.
అట్ ద సేమ్ టైమ్ త్రూ అవుట్ ద సీజన్ బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. సో అలాంటి ప్లేయర్ మీద ఈవెన్ దో హీస్ లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ ప్రెజర్ పెట్టి ఆడడం అనేది చాలా కష్టం అనే చెప్పాలి ఒక రకంగా. అండ్ దట్ టు లెఫ్ట్ హ్యాండర్స్కి అది ఈజీ అని ఎలా ప్రిడిక్ట్ చేస్తారో అనేది ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్ ఆల్ టుగెదర్. అఫ్ కోర్స్ లెఫ్ట్ హ్యాండర్స్కి కాస్త ఎడ్జ్ ఉంటుంది బికాస్ ఆ యాంగిల్ అనేది ఈజీగా ఉంటుంది కాబట్టి లెగ్ స్పిన్నర్స్కి అండ్ ద సేమ్ టైం లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్కి ఎగ్నెస్ట్ కొంచెం బాగా ఆడతారు అంటారు. అండ్ అట్ ద సేమ్ టైం తీసుకుంటే లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్కి లెగ్ స్పిన్నర్స్కి వికెట్స్ కూడా ఎక్కువ వస్తాయి లెఫ్ట్ హ్యాండ్ Yeah. ప్లేయర్స్కి. సో వై కాన్ ది రీడ్ దిస్ థింగ్ అనేది దిస్ ఇస్ ఏ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లాగా అనుకోవచ్చు. అండ్ Yeah. బ్లేమ్ చేయడం అనేది డెఫినెట్లీ ఇట్స్ నాట్ ఏ గుడ్ థింగ్ అని చెప్పాలి ఇక్కడ. That's not a sporting spirit at all. ఎస్. సో ఢిల్లీ బౌలింగ్ కనుక తీసుకుంటే ఎలా ఉంది? ఢిల్లీ బౌలింగ్ ఎక్సెప్షనల్ అని చెప్పొచ్చు. బట్ ఓవరాల్గా చూస్తే వాళ్ళు ఎక్కువ రన్సే ఇచ్చారు. ఎక్సెప్ట్ కుల్దీప్ కానీ అక్షర్ పటేల్ కానీ రిమైనింగ్ బౌలర్స్ ఎక్కువగానే స్కోర్ ఇచ్చారు. బట్ ఓవరాల్గా చూస్తే ఐ థింక్ దే డిడ్ డీసెంట్లీ వెల్ కంపేర్డ్ టు ముంబై ఇండియన్స్. సో బౌలింగ్ వాజ్ ద ఓన్లీ ఫ్యాక్టర్ బికాస్ బ్యాటింగ్ మోర్ ఆర్ లెస్ ఈక్వల్గానే ఉన్నారు. అండ్ బౌలింగ్ ఈజ్ ద కీ థింగ్ దట్ ఢిల్లీ వాళ్ళు దే జస్ట్ హ్యాడ్ అన్ అప్పర్ హ్యాండ్ compared to the Mumbai Indians. So I think Delhi bowling is much better than Mumbai Indians. ఎస్. రసిక్ సలాం నుంచి కూడా మంచి బౌలింగ్ అనేది చూసాము ఢిల్లీకి. Yeah. అండ్ హీ వాజ్ ఏబుల్ టు రష్ విత్ ది స్కోరింగ్ రేట్ ఆల్సో. సో దీంతో ఢిల్లీ 2 points గెయిన్ చేసింది అండ్ కాస్త ముందుకు వెళ్ళడం అయితే జరిగింది. సో వాళ్ళ ప్లే ఆఫ్ ఛాన్సెస్ని ఏవైతే ఉందో కాస్త మెరుగుపరుచుకున్నట్టు అనుకోవచ్చు. అండ్ ముంబై ఇండియన్స్ పరంగా తీసుకుంటే చాలా టఫ్ పొజిషన్లో ఉన్నారు. అండ్ నౌ దే నీడ్ టు విన్ ఆల్మోస్ట్ ఆల్ ద గేమ్స్ అని చెప్పుకోవచ్చు ఆఫ్టర్ దిస్ గేమ్. సో వాట్ ఆర్ ద పాసిబిలిటీస్ ఎంతవరకు ఉంటాయి అనేది మనకు డెఫినెట్లీ తెలియదు. చాలా కష్టం ముంబై ఇండియన్స్కి. ఒకవేళ కనుక వాళ్ళు ఇలాగే మిస్టేక్స్ చేసి ఆడడము, బ్లేమ్ గేమ్స్ చేసుకోవడము, ఇంటర్నల్గా ఆ ట్రస్ట్ ఫ్యాక్టర్ లేకపోవడము ఉంటే మాత్రం ఐ డోంట్ థింక్ ముంబై ఇండియన్స్ ఈవెన్ నెక్స్ట్ సీజన్లో అయినా వస్తారు, కాన్ఫిడెంట్గా ఆడతారని అయితే నేను అనుకోను. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దే హ్యావ్ టు చేంజ్ ఆల్ దోస్ థింగ్స్. దీస్ ఆర్ లైక్ సిల్లీ థింగ్స్ దట్ ఎనీ టీమ్ కెన్ ఎక్స్పోజ్. దీస్ ఆర్ ఆల్ ద వీక్నెసెస్ ఇన్ ద ముంబై ఇండియన్స్ టీమ్ చెప్పాలంటే ఓవరాల్గా. యా, ఎస్పెషలీ కమింగ్ ఫ్రమ్ ద కెప్టెన్ అనేది ఇట్స్ వెరీ Yeah. బిగ్ అని అనుకోవచ్చు. దట్ ఈస్ అనాలిసిస్ ఫర్ దిస్ మ్యాచ్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ.